వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తోంది. లాభస్థానంలో కేతువు గారు బాగున్నారు, తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు, పంచమ స్థానంలో శుక్రుడు బాగున్నారు, అలాగే షష్ఠ స్థానంలో బుధుడు బాగున్నారు. మరి ఇన్ని గ్రహాల అనుకూలత ఉంది కదా అంటే అనుకోని విధంగా అదృష్టం ఉంది, అన్నదమ్ముల సహాయ సహకారం ఉంది, ధైర్యంతో చేసే పనులు చాలా బాగున్నాయి. అంటే ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకోవాలి, ఆ రీత్యానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మీ రంగాలలో మీరు ముందరికి వెళ్ళాలి, అప్పుడు మీకు అదృష్ట లక్ష్మి వరిస్తుంది. మరి మీరు ధైర్యం చెయ్యకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక కుటుంబం చాలా బాగుంది, కుటుంబంలో ఐకమత్యం బాగుంది, కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరుగుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతున్నాయి, మాతృవర్గ రీత్యా బాగుంది, గృహయోగాలు కలుగుతున్నాయి. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం చేత పూర్వం కన్నా ఇప్పుడు కొంచెం సంతానం పట్ల అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపించబోతున్నాయి. ఎందువల్ల అంటే రాహు గారి స్థితి అర్ధాష్టమంలోకి వచ్చేస్తోంది వారాంతంలోకి. కాబట్టి ఇక్కడ శని శుక్రుల కలయిక మాత్రమే ఉన్నది పంచమ స్థానంలో. అంటే పరిస్థితులు 50-50% అయిపోయాయి, కాస్త సంతృప్తి కాస్త అసంతృప్తి. కాబట్టి పూర్వం కన్నా కొంచెం మేలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి.